మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో నేడు బహుజన బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మహిళలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరిన మహిళలు గాంధీ విగ్రహం వద్ద బతుకమ్మలతో ఆటలాడుతూ ఆనందం పంచుకున్నారు. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ప్రజానీకాన్ని ఎంతగానో అలరించాయి. రాష్ట్ర అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షురాలు అనితక్క బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో సందడిని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగల రమ్మతో పాటు అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర నాయకులు భూంపల్లి భీమరావు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గడ్డం మహేష్, బోనాల స్వామి, మల్సూర్, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షులు పాతూరి రమేష్ గౌడ్లతో సహా తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం కల్వకుంట గ్రామానికి చెందిన డేగల రమ మహిళలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి మహిళా నాయకులు బతుకమ్మ పండుగ సాంప్రదాయ వైభవాన్ని మరింతగానో పెంచారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. కామ్రేడ్స్ భూమి భుక్తి విముక్తి కోసము ప్రజా ఉద్యమాలలో అనేక మంది కామ్రేడ్స్ ఈ ఏరియాల ఉద్యమాల రుడ్డుపోసినటువంటి గడ్డ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక మంది కామ్రేడ్స్ రైతాంగ పోరాటాలు, విడిరంగకు పోరాటాలు, మహిళలు, పురుషులు అందరూ కూడా గ్రామాలలో చూస్తుంటే కొట్టుకొని వస్తున్నటువంటి క్రమం జరుగుతుంది. ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు. ఈనాడు ఇంతగా దిగజారిపోయినటువంటి కాలం ఇవ్వాలనే కాదు, గత 30 ఏళ్ళ నుంచి కూడా ఈ పురుగు సమస్య మీద కానీ, నల్లి పురుగు సమస్య మీద కానీ పోరాడుకుంటేనే మనం ఉద్యమాలలో విజయం సాధించుకోవాలని మనందరం సంఘటితం ఉండాలని కోరుతూ తెలంగాణ ప్రజలందరికీ బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రారంభమైన బహుజన బతుకమ్మ ఈనాడు 8వ రోజు బహుజన బతుకమ్మ కార్యక్రమంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని కల్వకుంట గ్రామంలో మేమందరం ఇక్కడికి చేరుకొని ఈ ఊరు ప్రజలందరినీ ఏకం చేసి బతుకమ్మ ఆడటానికి సిద్ధమయ్యాం. ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాం. కల్వకుంటల పరిరక్షణలో భాగంగా నీ ఉద్యమం కొనసాగుతూ ఉంది కదా, నువ్వు కూడా ఎందుట్లో ముందు నిలబడి ఈ ప్రజలకు నీ సందేశాన్ని వినిపించాలి. ఈ ఉద్యమంలో భాగమైనందుకు ఈ ప్రజలందరూ నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనుకుంటున్నారు. అందుకే నువ్వు ఖచ్చితంగా మా కార్యక్రమానికి రావాలి అని వాళ్ళు పదే పదే అడిగినందుకు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి కూడా ఈ ఉద్యమంలో భాగమైనందుకు అక్క తోడు నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడికి చేరుకోలేకపోయింది. అయినా ఈ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ జమిగూడారు. మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించారు. ప్రేమతో హక్కున చేర్చుకో బతుకమ్మ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కల్వకుంట గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమానికి గ్రామాల నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి, పక్క జిల్లా కరీంనగర్ నుంచి బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో. కాబట్టి మనందరము ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఐక్యమై ప్రగతిశీల ఉద్యమాలు, డెమోక్రసీ ఉద్యమాలను కొనసాగించి మన హక్కులను, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బహుజన బతుకమ్మ కార్యక్రమం సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.